ఏపీ ఎంసెట్ ఎగ్జామ్లో మీ స్కోర్ని పెంచుకోవడానికి యూజ్ అయ్యే విధంగా నేను కొన్ని వీడియోస్ చేయబోతున్నాను ఒక టాపిక్ పైన. సో ఆ టాపిక్ ఏంటి అంటే చీట్ కోడ్స్ అనమాట. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఒక వీడియో అయితే ఉంటుంది చీట్ కోడ్స్ గురించి. ఇది ఓన్లీ ఏపీ ఎంసెటే కాదు, టీఎస్ ఎంసెట్ కూడా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. చీట్ కోడ్స్ అంటే ఏంటి తెలియని వాళ్ళకు ఒక జస్ట్ ఒక లైన్లో చెప్తాను నేను. చీట్ కోడ్స్ అంటే టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నమాట. ఓకే, సో మనము ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసుకొని మన స్కోర్ని, సపోజ్ మనకు ఒక 20 మార్క్స్ వచ్చాయనుకోండి, ఆ 20 మార్క్స్ని 30 మార్క్స్ కానీ లేకపోతే 40 మార్క్స్ కానీ అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దట్ మీకు మంచి ర్యాంక్ కూడా వస్తుందన్నమాట. సో ఈ చీట్ కోడ్స్ వల్ల మనకు మ్యాక్సిమం బెనిఫిట్ ఎప్పుడు వస్తుందంటే కంపల్సరీగా మీకు అంతో ఎంతో ప్రిపరేషన్ అయితే ఉండాలి. ఎగ్జామ్కి అంతో ఎంతో ప్రిపరేషన్ ఉండి చీట్ కోడ్స్ అనేది మీరు యూజ్ చేస్తే, అంటే టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు యూజ్ చేస్తే కంపల్సరీగా మంచి మార్క్స్ వస్తే కనుక ఆటోమేటిక్గా మనకు మంచి ర్యాంక్ అయితే వస్తుంది. ఓకేనా? ఎస్. సో వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్రతిరోజు కూడా ఈరోజు నుంచి ఎగ్జామ్ వరకు నేను డిఫరెంట్ చీట్ కోడ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఎస్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అది ఎంపీసీకి యూజ్ అవుతుంది, బైపీసీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో మనము ఈ చీట్ కోడ్స్ గురించి తెలుసుకునే ముందు నేను చెప్తున్నాను చూడండి, ప్రిపరేషన్ ప్లస్ చీట్ కోడ్స్ యూజ్ చేస్తేనే మ్యాక్సిమం బెనిఫిట్. సో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే నేను ప్రిపరేషన్ చేయను, ఓన్లీ చీట్ కోడ్స్ మాత్రమే యూజ్ చేస్తాను, సో నాకు ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది అని అడిగితే కనుక దానికి నో ఆన్సర్ అనమాట. సో బెనిఫిట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? సో అది నేను ఓన్లీ చీట్ కోడ్స్ వాడతానంటే వాడుకోవచ్చు, దానికి ఏమంత ఇబ్బంది లేదు. ఓకే, ఎస్. సో మనము ఈ చీట్ కోడ్స్ గురించి తెలుసుకునే ముందు ఈరోజు మనకున్న ఒక బెస్ట్ డీల్ చూద్దామండి. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ వాచ్ అయితే వాడుతున్నారు. సో స్మార్ట్ వాచ్ అంటేనే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది బోట్ కంపెనీకి సంబంధించింది అనమాట. సో బోట్ వేవ్ కాల్ స్మార్ట్ వాచ్ అనమాట ఇది. యాక్చువల్గా మనకు రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 7,990 రూపీస్ అయితే ఈరోజు మనకు బెస్ట్ డీల్ కింద 1 రూపీ తక్కువ 2,000 రూపీస్కి వచ్చేస్తుంది విత్ 75% డిస్కౌంట్ అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకొని మీ డబ్బులు అయితే సేవ్ చేసుకోండి. ఓకే, నేను చెప్పాను కదా మీకు చీట్ కోడ్స్ అని చెప్పేసి. ఈరోజు మనము ఒక 2 పాయింట్స్ చూద్దామండి, 2 ట్రిక్స్ చూద్దాం, 2 టిప్స్ అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే, నేను ఈ వీడియోలో మీకు ఒక 2 టిప్స్ అయితే చెప్తాను. ఈ 2 టిప్స్ కూడా ఆ క్వశ్చన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి మీరు యూస్ చేయాలి. సో ప్రతి క్వశ్చన్కి మనము యూస్ చేసే విధంగా ఉండదు. ఆ క్వశ్చన్ ఫార్మాట్ ఏ విధంగా ఉంది, ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చారు, ఓకేనా? సో దాన్ని బట్టి మనము ఆ చీట్ కోడ్ మనం యూజ్ చేయాలి. ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. ఓకే, ఆడ్ మ్యాన్ అవుట్ అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఒక 4 ఆప్షన్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో మనము ఆడ్ మ్యాన్ అవుట్ పక్కకు తీస్తాం. అంటే ఆ 4 ఆప్షన్స్లో ఏదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందో దాన్ని మనం పక్కకు తీసేస్తాం. ఫస్ట్ మనం అబ్జర్వేషన్ చేస్తాం ఇచ్చిన ఆప్షన్స్ని, ఏది డిఫరెంట్గా ఉంది, ఏ ఆప్షన్ డిఫరెంట్గా ఉంది రిమైనింగ్ 3 ఆప్షన్స్ కంటే. ఇక్కడ చూడండి మీరు 25, 441, 76, 10.3. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకు ఏది డిఫరెంట్గా ఉంది అంటే ఇది అనమాట 10.3. ఇది డెసిమల్లో ఉంది కాబట్టి దాన్ని తీసేయండి మీరు. ఇప్పుడు మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనము 3 ఆప్షన్స్ వచ్చే విధంగా కన్వర్ట్ చేసుకుందాం. మళ్ళీ సేమ్ అనమాట, ఆడ్ మ్యాన్ అవుట్ 25, 441, 76. ఈ 3 ఆప్షన్స్లో ఏది మనకు డిఫరెంట్గా కనిపిస్తుంది అంటే ఇది 441. ఎందుకు? ఇవి రెండు కూడా 25, 76 ఇవి రెండు కూడా 2 డిజిట్ నెంబర్, ఇది 3 డిజిట్ నెంబర్. సో ఇది తీసేయండి. సో 4 ఆప్షన్స్లో మనము 2 ఆప్షన్ తీసేసాము. ఇప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్లో లైక్ మనం ట్రూ ఆర్ ఫాల్స్ ఎగ్జామ్ రాస్తాం కదా, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి ఆ విధంగా మనము ఆన్సర్ అయితే కనిపెట్టాలి. ఓకేనా? సో 50-50 ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ మనం కన్వర్ట్ చేసుకున్నాం అన్నమాట. ఆన్సర్ అనేది ఇదన్నా ఉండొచ్చు. సో మీ లక్ని బట్టి మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది కనిపెట్టాలి. అది మీ ఇష్టం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. ఇక్కడ మనకు ఆప్షన్లో 5 సెంటీమీటర్, 8 మీటర్స్, 11 సెంటీమీటర్, 25 సెంటీమీటర్ ఇచ్చారు. ఓకేనా?
తర్వాత ఇక్కడ మనకు ఆడ్ మ్యాన్ అవుట్ కదా, ఏది డిఫరెంట్గా ఉంది, ఇది మీటర్స్లో ఉంది కదా, సో ఇది తీసేసేయండి. రిమైనింగ్ 3 సెంటీమీటర్స్లో ఉన్నాయి, అది తీసేసేయండి. 3 ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి తీసేయాలి మనం. ఏ తీస్తాం ఇప్పుడు? 5 సెంటీమీటర్, 11 సెంటీమీటర్, 25 సెంటీమీటర్. 5 సెంటీమీటర్, 25 సెంటీమీటర్, ఇవి రెండు మల్టిపుల్స్ ఆఫ్ 5 కనిపిస్తుంది మనకు కదా. సో కాబట్టి మనం ఇది తీసేద్దాం, 11 సెంటీమీటర్. ఇప్పుడు 5 సెంటీమీటర్, 25 సెంటీమీటర్, ఈ రెండిట్లో లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి వస్తుంది. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్, సో ఇది ఒక టిప్ అన్నమాట. సెకండ్ది వచ్చేసి చాలా చాలా సింపుల్. అది సెకండ్ది చూడండి, ఇక్కడ లెంతీ ఆన్సర్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ 70-80% క్వశ్చన్స్. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏదైతే లెంతీ ఆన్సర్ ఉంటుందో ఆ ఆప్షన్ అనేది కరెక్ట్ అవ్వడానికి 70-80% ఛాన్స్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం ఇది ప్రూవ్ కూడా అయింది. డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే అది ఎక్కువగా మనకి ఏంటంటే లెంత్ ఆన్సర్స్ ఫిజిక్స్ కానీ, లేకపోతే కెమిస్ట్రీ కానీ, లేకపోతే బయాలజీ కానీ ఈ విధంగా వచ్చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మ్యాథ్స్ కూడా రావచ్చు. ఓకే, సో మీరు ఇచ్చిన 4 ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఏది లెంతీ ఆన్సర్ ఉంది. సో ఆ లెంతీ ఆన్సర్ ఉన్న ఆప్షన్ మ్యాక్సిమం 70-80% కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆప్షన్ పెట్టేయండి మీరు, సరిపోతుంది. ఇవన్నీ మీరు డిసైడ్ చేయాలి అంటే ఆ లెంత్ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుందా కాదా. ఓకేనా. అలాగే మనము ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ చేసాం కదా, సో ఈ 25 ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుందా కాదా, లేకపోతే 76 ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుందా కాదా, ఇవన్నీ మీకు ఒక ఐడియా రావాలి, ఒక థింకింగ్ ప్రాసెస్ మీకు జరగాలంటే కంపల్సరీగా ప్రిపరేషన్ అయితే ఉండాలన్నమాట. అంత ఇంత ప్రిపరేషన్ ఉంటే తప్ప మనము ఎగ్జాక్ట్గా గెస్ చేయలేం దాన్ని. ఓకేనా. సో అందుకని నేను స్టార్టింగ్లో చెప్పాను, ప్రిపరేషన్ ప్లస్ చీట్ కోడ్స్ రెండు యూజ్ చేస్తేనే మీకు మ్యాక్సిమం బెనిఫిట్ దొరుకుతుంది. సో ప్రిపరేషన్ వల్ల మీకు ఒక 20 మార్క్స్ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా అనుకుంటే కనుక. చీట్ కోడ్స్ వల్ల ఒక 15 మార్క్స్ రావచ్చు అనుకుందాం. ఓకే, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ రాస్తారు. ఓకే, సో 20 + 15 35 మార్క్స్ వస్తాయి. లేదు మీకు ప్రిపరేషన్ వల్ల ఒక 50 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, చీట్ కోడ్స్ వల్ల ఒక 20 మార్క్స్, సో 70 మార్క్స్ అంటే మంచి ర్యాంక్ వస్తుంది. ఓకేనా. సో అందుకని నేను చెప్పాను, ప్రిపరేషన్ ప్లస్ చీట్ కోడ్స్ అయితే మీకు బెనిఫిట్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. సరే మీరు చెక్ చేసుకోండి, అంత ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. లైక్ ఫార్ములాస్ కానీ, లేకపోతే ఏదైనా ఈజీ ఉన్న క్వశ్చన్స్ కానీ. ఓకే, సో ఎందుకు మీరు ప్రిపేర్ అవ్వండి, చీట్ కోడ్స్ యూజ్ చేయండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు మన ఛానల్లో ఒక చీట్ కోడ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. డిఫరెంట్ చీట్ కోడ్స్ మనకి చాలానే ఉన్నాయి. ఓకేనా, చాలా ఉంటాయి కాబట్టి ఇచ్చిన క్వశ్చన్, ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనము ఏ చీట్ కోడ్ అయితే సూటబుల్ అవుతుందో ఆ చీట్ కోడ్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఏది పడితే అది మనం యూజ్ చేయడానికి కుదరదు అనమాట. ఓకే, సరే, థ్యాంక్ యూ.